హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను వాషింగ్ మిషన్ అనేది కొన్నానమాట. అది నా సబ్స్క్రైబర్కి చూపించాలనే ఉద్దేశంతోనే వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఇది సామ్సంగ్ ఎకో బబుల్ సిస్టమ్ అనమాట. కొత్త మోడల్ 2024 మోడల్ అనమాట. ఇది నేను ఈఎంఐలోనే పర్చేస్ చేసినాను. మీరు కూడా ఎవరైనా సిబిల్ స్కోర్ తక్కువ ఉండి నెక్స్ట్ తక్కువ శాలరీతో ఉన్నారు, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ విధంగా ఈఎంఐలో పర్చేస్ చేసుకోండి. తక్కువ డౌన్ పేమెంట్ కట్టేసి తక్కువ ఈఎంఐ అనేది వేసుకోండి. అలాంటప్పుడు మనం వస్తువులు అనేది కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మీరు ఇలా ఈఎంఐలు కొనుక్కొని కరెక్ట్గా పే చేసినారంటే మీ సిబిల్ స్కోర్ అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు డౌన్ పేమెంట్ కూడా కట్టకుండా ఈఎంఐలో కొనుక్కోవచ్చు. ఇది సామ్సంగ్ వాషింగ్ మిషన్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 35,500 అని పడింది. కానీ నేను ఒక 10,000 డౌన్ పేమెంట్ పే చేసినాను. నెక్స్ట్ మిగతా బ్యాలెన్స్ అనేది ఈఎంఐ వేస్తున్నా అని చెప్పినాను అనమాట. సరే అనేసి ఈఎంఐ వేయమంటే దగ్గర నాకు 40,000 దాకా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది వేసినారనమాట. ఏమని అడిగితే వాళ్ళు ఈ విధంగా కార్డు కొత్తగా అప్లై చేస్తాను కదా, ఈఎంఐ కార్డు నా పేరు మీద నేను తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాది బ్లాక్ అయిందనమాట కార్డు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అందువల్ల నేను మా వైఫ్ డీటెయిల్స్ ఇచ్చి దాని మీద ఓపెన్ చేసినాను అనమాట కార్డ్ అనేది. వాళ్ళకి 1,28,000 అనేది లిమిట్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ కార్డు ఎవరైనా కొత్తగా కొనుక్కుంటే వాళ్ళకి ప్రాసెస్ ఫీజు అనేది 1,500 నుంచి 1,800 దాకా పడుతుంది. అది మామూలు అందరికీ పడుతుంది. అది ఓకే. ప్రాసెసింగ్ ఫీజు అనేది జస్ట్ ఏదో కొంత పడుతుంది అనమాట. అవన్నీ ఓకే. కానీ వీళ్ళు ఇన్సూరెన్స్ అనే పేరుతో ఒక 4,500 దాకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది వేస్తున్నారంట. నాకు చెప్పకుండానే వీళ్ళు యాడ్ చేసినారు ఈఎంఐలో. నేను డౌట్ వచ్చి ఎందుకు ఇంత అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ చూపిస్తూ ఉందని అడిగితే అప్పుడు చెప్తా ఉన్నారనమాట. ఈ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, మీకు 3 years మీకు ఈ విధంగా డ్రమ్స్ కానీ లోపల ఏదైనా మోటార్ ప్రాబ్లం వస్తే మేము వచ్చి రెడీ చేసి ఇస్తాము, ఇలాంటి చెప్తా ఉన్నారనమాట. మనకి ఆల్రెడీ కంపెనీ సైడ్ నుంచి 2 years వారంటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటార్ అనేది 20 years వారంటీ అనేది ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు 3 yearsకి మనం 4,000 ఎందుకు ఎక్స్ట్రా పే చేయాలి? ఇది తెలియని వాళ్ళు తెలియకుండా వీళ్ళ దగ్గర యామారిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ యామరుస్తూ ఉంటారు ఫైనాన్స్ నుంచి. ఇంతకీ షోరూమ్ అయినా నాకు తెలిసిన ఆయన కూడా వాళ్ళ ముందర సరే వేసుకోండి సార్ అంటారు. నెక్స్ట్ సపరేట్గా వచ్చినప్పుడు ఆయన నాకు చెప్తా ఉంటారు, మీరు వేసిన సార్ వేయొద్దండి, వాళ్ళు అలాగే యామరుస్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మీరు దయచేసి వేయకండి, అవంతా ఏం అవసరం లేదు, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము చూస్తాము, ఏం అవదనమాట. ఈ విధంగా తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్లో చిక్కుంటారనమాట. ఈ విధంగా ఇన్సూరెన్స్ పేరుతో నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఏదో పేరు చెప్పి మీ దగ్గర నుంచి దగ్గర ఒక 5,000 అలా కలెక్ట్ చేయకుండా వాళ్ళు మిమ్మల్ని వదలరు అనమాట. అందువల్ల ఇలాంటి ఈఎంఐ వస్తువులు కొన్నప్పుడు మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది వేసుకోవద్దండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ 4,000 పెట్టి మనం అప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఏదైనా వస్తే కూడా మనకి గ్యారెంటీ అనేది ఉంటుంది. ఎలాంటి భయం అనేది అవసరం లేదు. మీరు ధైర్యంగా షాప్ నుంచి కొనుక్కొని మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ గారికి కాల్ చేసినారంటే తప్పకుండా లేట్ అయినా వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. మీరు ఫైనాన్స్ ఈఎంఐ వేసేటప్పుడు అక్కడ ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది వేసుకోవద్దండి. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైనా ఇలాంటి వస్తువులు కొనుక్కోవాలంటే ఏం అవసరం లేదు. జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు లిమిట్ అనేది వస్తుంది. దాని ప్రకారంగా మీకు ఏ నచ్చిన వస్తువు కొంతవరకు డౌన్ పేమెంట్ కట్టేసి మీరు తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.